హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శామ్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఛానల్ తరపున టీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. ఈ మంత్లో రావచ్చు అనేసి అని అంటున్నారు. సో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే, నోటిఫికేషన్ రావడానికి ముందే మనం సిద్ధంగా ఉన్నట్లయితే సో తొందరగా మనం జాబ్ని క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు రావచ్చు అనేది మన దగ్గర క్లారిటీ లేకపోయినా సో మేబీ నోటిఫికేషన్ వచ్చే టైంకి ముందే మనం సిలబస్ని పూర్తి చేసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుందండి. సో అందుకోసమనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చాలామంది నన్ను అడిగిన విషయం ఏంటంటే, సార్ మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి ఉన్నాము, ఆల్రెడీ సిలబస్ ఒకసారి మేము కంప్లీట్ చేసుకుని ఉన్నాము, అయితే ఫర్దర్గా మాకు ఏవైనా క్వశ్చన్స్ అవి కనుక మేము చేసుకుంటే మాకు యూజ్ అవుతుంది సార్. అంటే లాస్ట్ టైం అడిగినటువంటి ఎగ్జామ్లో 7,000 క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు ఏం అడగడానికి స్కోప్ ఉన్నాయి అనేసి ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగారు. సో వాళ్ళ కోసం యూజ్ అవ్వాలి అనేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. లాస్ట్ టైం మనకి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్లో డిఎస్సిలో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్ప్లెనేషన్గా నేను ఈ వీడియోని చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే, సార్ ఆల్రెడీ మేము కొత్తగా ప్రిపేర్ అవుతున్నాము, సో మాకు డైలీ రెగ్యులర్గా 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఏమైనా లైవ్గా ఉంటే చెప్పండి, మ్యాథ్స్లో మేము వెనకబడి ఉన్నామని అన్నారండి. సో ఎవరైనా సరే లైవ్లో వినాలని అనుకుంటే కనుక క్లాసెస్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఈ ఛానల్, ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇవ్వడం జరిగింది, దానిలో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక విషయం మీకు ముందు చెప్పాలి, టెట్ ఓరియంటెడ్గా ఉండే బిట్స్ అన్నీ కూడా ఫార్ములా ఓరియంటెడ్గా ఉంటాయి, డిఎస్సి ఓరియంటెడ్గా ఉండి అన్నీ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో డిఎస్సిలో ఏ క్వశ్చన్ చేయాలన్నా సరే, 24 క్వశ్చన్లో మీరు ఏం చేయాలన్నా సరే కాన్సెప్ట్ బాగా గ్రిప్గా ఉండాలి. సెకండ్, క్యాలిక్యులేషన్ తగ్గించి చేయాలి. సో ఎవరైతే క్యాలిక్యులేషన్ తగ్గించి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? సో జాబ్కు 10 మందో 15 మందో మీకు ఎంతమంది పోటీ ఉన్నారో తెలియదు. సో ఆ పోటీని మీరు తట్టుకుని చెయ్యాలి అని అంటే కనుక ప్రతి సబ్జెక్ట్లోనూ అందరితో పోల్చుకుంటే మీరు విభిన్నంగా యూనిక్ టాలెంట్తో మీరు చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్, ఎంత క్యాలిక్యులేషన్ తగ్గిస్తే అంత బెనిఫిట్గా ఉంటుంది మీకు. సో మీరు ఆ క్యాలిక్యులేషన్స్ తగ్గించడానికి చూడండి, ప్రతి క్వశ్చన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 50 వస్తువుల అమ్మకపు వెల 40 వస్తువుల కొన్న వెలతో సమానం అయినా అప్పుడు వచ్చే లాభము లేదా నష్ట శాతము ఎంత అంటున్నారు. సో మీరు గమనించినట్లయితే మనం చేసే క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా కాస్ట్ని బేస్ చేసుకుని ఉంటాయి. అంటే డబ్బులు అంటే ఎలా చెప్తారంటే, ఒక వస్తువు 100 రూపాయలకు కొన్నారు, 120 రూపాయలకు అమ్మారు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆ మనీని బేస్ చేసుకుని నువ్వు కంపేర్ చేస్తావు. అంటే నువ్వు కొనడం 100 రూపాయలకు కొన్నావు, అమ్మడం 120 రూపాయలకు అమ్మావు. సో నీకు ఏమొచ్చింది? ఎక్స్ట్రా మనీ వస్తుంది, కాబట్టి ప్రాఫిట్ అని చెప్తావు. కానీ మనకి ఎక్కువ శాతం లాభ నష్టాల్లో అన్ని కాంపిటేటివ్లు ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే క్వాంటిటీ ఓరియంటెడ్. అంటే ఇన్ని ఐటమ్స్ తెచ్చావు, ఇన్ని ఐటమ్స్ ఇస్తున్నావు, సో ప్రాఫిట్టా లాసా అంటారు. అయితే ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, లాభమైన నష్టమైన సింగిల్ ఐటమ్ యొక్క కొన్న వేల మీద, దానిని అమ్మిన వేల మీదే చెప్తాం. సో ఒక్కొక్క ఐటమ్ని నువ్వు కొన్న వేల X రూపీస్ అనుకుంటే, ఆ ఐటమ్ని అమ్మిన వేల Y రూపీస్ అని నువ్వు అనుకుంటే, ఇక్కడ ఏమన్నారు చూడండి, 50 వస్తువుల అమ్మకపు వేల అంటే 50 ఇంటూ అమ్మకపు వేల Y ఈక్వల్ టు 40 వస్తువులు కొన్న వేలకు సమానం అంటే 40 ఇంటూ X. సో నువ్వు చెప్పాల్సింది X ఎంత, Y ఎంత. ఓకే, సో నేనేం చేస్తానంటే ఈ వైని తీసుకొచ్చి ఈ 40ని తీసుకొస్తున్నాను. సో X/Y ఈక్వల్ టు 50/40 అనా. ఓకే, జస్ట్ నీకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. X విలువ 50 భాగాలు, Y విలువ 40 భాగాలని వచ్చాయి. నీకు ఒకటే గుర్తు, ఎప్పుడైనా లాభమైన నష్టమైన శాతాల్లో చెప్పాలంటే దేనిలో చెప్పాలి? 100ని బేస్ చేసుకుని చెప్పాలి. అంటే ఒక 100 రూపాయల ఐటమ్ నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎంతకైతే ఇస్తావో దాని ప్రకారమే లాభము నష్టము డిపెండ్ అవుతుంది. సో కానీ ఇక్కడ 50 అనేది
కొన్న వెల్లో కనపడుతుంది. సో నేను చిన్నగా పైన కింద 2తో మల్టిప్లై చేశాను. ఓకే, సో 52s are 100 by 42s are 80. అంటే నువ్వు 100 రూపీస్ కొంటున్నావు, 80 రూపీస్కి అమ్ముతున్నావు. 100 రూపీస్ కొని 80 రూపీస్కి అమ్ముతున్నావు. సో టోటల్ ఎంత వస్తుంది? 20 రూపీస్ లాస్ వస్తుంది. దాన్నే సింపుల్గా ఏం చెప్పొచ్చు? 20% లాస్ అని చెప్పొచ్చు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు, పెద్ద నెంబర్స్ చేయలేదు. మీరైతే ఏం చెప్తారు? ఇది 50, ఇది 40, 10 లాసు, 10 రూపీస్ లాసు. సో 50, 100 అయితే ఎంత, 10 ఎంత అని క్రాస్ మల్టిప్లికేషన్ అన్నీ చేస్తారు. అవన్నీ అనవసరం. సింపుల్గా తక్కువ టైంలో ఏమైపోతుంది అన్నది నువ్వు చూసుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 2 years at 4% be 510 rupees, then the simple interest for the same is. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు 4% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ 510 రూపాయలైతే అదే కాలానికి అయ్యే సాధారణ వడ్డీ ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ కళ్ళ ముందే ఎగ్జామ్లో అడిగిందే చూపిస్తున్నాను. ఒక్క డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంటే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా సరే అర్థమెటిక్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కన్ఫామ్గా అడిగే మోడల్ ఏదైనా ఉందంటే ఇదేనండి. ఇదే ఏంటి సార్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ టైం పీరియడ్ చూపించండి. చూడండి, 2 years టైం పీరియడ్ని బేస్ చేసుకుని 2 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, సింపుల్ ఇంట్రెస్ట్కి కొంత సొమ్ముపై 2 yearsలో వచ్చే వడ్డీల మధ్య భేదం ఎంత అంటాడు. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 2 years అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో వెంటనే నువ్వు ఈ ఫార్ములా వాడచ్చు. ఎక్కడ డిఫరెన్స్ అని అడిగితే, అలా కాకుండా రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ లేదా అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఆన్ ఏ సర్టెన్ సమ్ అంటే ఈ రూల్ వాడతాం. 200 + R = 200 అంటే ఇది 200 భాగాలు ఉంటే దాని మీద ఇది 6 భాగాలు ఎక్కువ ఉంటుంది అని. ఓకే, సో ఇక్కడ R ఎంత ఇచ్చారు? 4% ఇచ్చారు. ఇది ఇచ్చి నిన్నేం అడుగుతున్నారు? సాధారణ వడ్డీ అడుగుతున్నారు. సో నేను నిష్పత్తుల్లోనే చెప్దాం అనుకుంటున్నాను. సో ఇది 204, ఇది =200. సో 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 51:50 అయిపోయినట్టుంది. చూడ లెక్క. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 51 భాగాలు ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని భాగాలు ఉండాలి? 50 భాగాలు ఉండాలి. సో 51 పార్ట్స్ ఉన్నప్పుడు ఇది 50 ఉంటుంది. అదే ఇది 510 ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది? జాగ్రత్తగా చూసుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కంపేర్ చేస్తున్నాం. ఇది 51 వస్తే ఇది ఎంత రావాలి? 50. కానీ ఇది ఎంత వచ్చిందని చెప్తున్నారు లెక్కలో? 510. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? 10 పార్ట్స్ అయ్యింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 10 పార్ట్స్ అవ్వాలి కదా. సో 50 × 10 ఎంత? 500 అనమాట. సో మన ఆన్సర్ ఆప్షన్ 2. సో అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? ఓకేనా? సో ఈ రిలేషన్స్ గుర్తు లేకపోతే నువ్వు లెక్క చెయ్యలేవు. ఓకేనా? సో గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అవసరం కాకపోయినా నేను ఫార్ములా మీకు చూపిస్తున్నాను. ఓకే, కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అంటాడు. మర్చిపోకండి, ఓన్లీ ఫర్ 2 years, 2 సంవత్సరాలకు మాత్రమే ఇచ్చినప్పుడు ఈ బిట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్, the greatest number that divides 15604, 16386 and 17168 leaving exactly 4, 6 and 8 as reminders respectively is 15604, 16386 మరియు 17168లను భాగించగా వరుసగా 4, 6 మరియు 8 శేషాలనిచ్చే గరిష్ట సంఖ్య. Here he asked to find out the greatest number which gives 4, 6, 8 as remainders when divide 15604, 16386 and 17168. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇక్కడ నేను గరిష్ట సంఖ్య అని అడిగారు. ఆ నెంబర్తో 15604ని అంటే ఇలాగా ఎక్స్ అనే నెంబర్ అనుకుందాం. ఆన్సర్ 15604ని డివైడ్ చేసామనుకో, ఇక్కడ 4 మిగులుతుంది. అంటే ఎన్నిసార్లు పోద్దో నీకు తెలియదు.
అదే ఎక్స్తో 16386ని డివైడ్ చేసావు అనుకో 6 మిగులుద్దంట. సో ఇలా ఒకే నెంబర్ని తీసుకుని మూడింటిని డివైడ్ చేసినప్పుడు 468 వచ్చే వాటి రిమైండర్స్గా వచ్చే నెంబర్ని చెప్పండి అంటున్నారు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. సార్ అసలు ఇది ఏ టాపిక్ అంటే కనిష్టము లేదా గరిష్టము అనే మాట ఎప్పుడన్నా వస్తే అది ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్. అంటే ఎక్కడ ఉంది అది? మనకు సంఖ్యా వ్యవస్థలో ఉంది. అయితే సార్ బాగానే ఉంది, మరి మీరు అన్నట్టు కరెక్టే, అయితే ఈ లెక్కకి ఎల్సిఎం చేసుకోవాలా హెచ్సిఎఫ్ చేసుకోవాలనేది ఎలా తెలుస్తుంది సార్ అంటే కనుక మీకు నెంబర్స్ పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చి ఆన్సర్స్ చిన్న చిన్నగా ఉంటే హెచ్సిఎఫ్ అంటే బిగ్గర్ టు స్మాలర్ కనబడుతుంది. అది చిన్న చిన్న నెంబర్లు ఇచ్చి ఆన్సర్లు పెద్దగా ఉంటే ఎల్సిఎం. ఓకే, సో నీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇవ్వడమేమో మనకి 156041638617168లా ఇచ్చారు. ఆన్సర్ చూడు 780 840 960 1080 ఇచ్చారు. కాబట్టి ఇదే కేసు హెచ్సిఎఫ్ కేసు అని అర్థమైపోయింది. సో గసాబా కట్టాలి, నీకు క్లారిటీ వచ్చేసింది. సో ఏంటి ఇక్కడ ఈ 4 6 8 ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి మిగులుతున్నాయి. ఒకవేళ అవి లేవనుకోండి, ఈ ఇచ్చిన ఆప్షన్లో ఉన్న నెంబర్తో మిగిలినవి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే 15600ని అలాగే 16380ని ఓకేనా, అలాగే 17168లోంచి 8 తీసేస్తే 17160ని ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించే సంఖ్య మన ఆన్సర్ అవుతుంది. సో నేను చూడండి కారణాంక పద్ధతి ప్రకారం చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి 780 తీసుకున్నాం అనుకో ఇది 20 సార్లు పోతుంది. నెక్స్ట్ ఇదే 780 ఇక్కడ తీసుకున్నాం అనుకో 20 ఒక్కసారి పోతుంది. సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 22 సార్లు పోతుంది. సో చూసుకోండి మూడిట్లోనూ కామన్ ఇదే కదా, ఇంకేమీ రావట్లేదు కదా. సో మన ఆన్సర్ 780. ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ మాకు లాంగ్ డివిజన్ పద్ధతి వచ్చి కదా సార్, అలా చేయకూడదా? చేసుకోండి, పర్వాలేదు సార్. నేను డైరెక్ట్ ఆప్షన్లో ఉన్న నెంబర్ తీసుకుని ఆ మూడింటిని భాగించవచ్చా? భాగించినప్పుడు 4 6 8 వస్తుందో లేదో చూడొచ్చా? ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు ఏది చేసినా ప్రాబ్లం ఏమీ లేదండి. అయితే నేను నా వేలో తక్కువ టైంలో సేవ్ అయ్యేలాగా చేయడానికి ఇలా చేశాను. రిమైండర్ చెప్పేశారు, మేబీ ఏవి క్యాన్సిల్ అవుతాయని జస్ట్ 2 టేబుల్ 3 టేబుల్ అలా ఆలోచించుకుంటూ చెప్పాను. మీరు లాంగ్ డివిజన్ చేస్తే చాలా టైం పడుతుంది. మనం కష్టపడి నేర్చుకుంటుంది ఎందుకు? తక్కువ టైంలో సేవ్ చేయడానికి, తక్కువ టైంలో సాల్వ్ చేసి టైం సేవ్ చేసుకోవడానికి మనం అనుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ ఎంత టైం సేవ్ చేస్తామో అవి మనకి రేఖాగణితము క్షేత్రమితిలో అడిగే 2-3 బిట్లు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అవి ఎక్కువ టైం తీసుకుంటాయి, అందుకోసం అన్నమాట. ఓకేనా, సో మన ఆన్సర్ 780. ఓకే, నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్, సూక్ష్మీకరణ. ఓకేనా, వి బాడ్మస్ రూల్ మనకి తెలుసు, వి బాడ్మస్ రూల్ మనకి తెలుసు. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఓకేనా, చూడండి ఇక్కడ సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 3/2/3 ప్లస్ 1/1/2 మైనస్ 0.875 ప్లస్ 8 × 15 - 8. సో తెలుసు కదా వి బాడ్మస్ రూలు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ భిన్నాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాసాగులు కట్టి చేస్తామంటారు. ఆ పని ఇప్పుడు చేయకండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో రఫ్గా ఎంత అవుతుందనేది గెస్ చేయాలి, అక్కడే మీ టాలెంట్ కనబడుతుంది. చూడండి 15 - 8 7 నీట్గా తెలుసు. 8 ఏళ్ళు 56 అయిపోయిందా? ఇక్కడ చూడు భిన్నాలు వదిలే, ఇది 3 ఇది 1 4 ఎంత వచ్చింది చూడు అక్కడికి 60. ఓకేనా, నెక్స్ట్ చూడు ఈ 0.875ని 0.9 అనుకో. ఓకేనా, హాఫ్ అంటే 0.5, 2/3 అంటే 0.66 అంటారు. సో రఫ్గా చూడు ఇది 0.6 ఇది 0.5 అంటే 1.1 అందులో నుంచి 0.9 తీసేయి, ఎంత వస్తుంది 0.2. సో అదే కదా ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో రఫ్గా ఆన్సర్ ఎంత ఉంటుంది 60.2 అయిపోయింది అంతే. అర్థమవుతుందా? సో మీరు చాలామంది చేస్తారు 2/3 ప్లస్ 1/2 సార్. సో కాసాగు 2 సార్, ఇది 4 ప్లస్ 3 సార్. ఇవన్నీ ఎందుకు మనకి టైం వేస్ట్ అంతా చేస్తారు. మళ్ళీ 0.875తో మల్టిప్లై చేస్తారు, వచ్చిన ఆన్సర్ని బై వేసి అందరినీ 6తో క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకి 60.292 వస్తుంది. అస్సలు చేయక పని. నీకు రఫ్గా 1/2 50% అంటే 0.5, 2/3 66, 2/3% రఫ్గా 0.66 అంతే. 0.875 రౌండ్ ఫిగర్ 0.9. అలాగా ఆలోచించగలిగవా లెక్క వెంటనే అయిపోతుంది. లేదంటావా బోల్డ్ ఎంత టైం వేస్ట్ అవుతుందండి. సో నువ్వు ఎంత టైం సేవ్ చేస్తే అంత బెనిఫిట్ అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి నిష్పత్తిలో అడిగే క్వశ్చన్.
Okay. A box contains 50 rupees, 20 rupees and 10 rupees notes in the ratio 5:9:4, amounting to 2350 rupees. Then the number of all notes is. ఒక సంచిలో 50 రూపాయలు, 20 రూపాయలు మరియు 10 రూపాయల నోట్లు 5:9:4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి విలువ 2350 రూపాయలు అయిన ఆ నోట్ల సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఓకేనా? సో చూద్దామా మనం ఇప్పుడు జాగ్రత్తగా నార్మల్గానే. సో 50 రూపాయల నోట్లు 5 పార్ట్లు, ఇదిగో 20 రూపాయల నోట్లు 9 పార్ట్లు, 10 రూపాయల నోట్లు 4 పార్ట్లలో ఉన్నాయి. సో 50 రూపాయల ద్వారా వచ్చే డబ్బు ఎంత? 50 × 5 అయినా 250p. ఇక్కడ 20 ద్వారా వచ్చేది 29s 180p. మీకు అర్థమవుతుందా? మీ దగ్గర ఒక 200 నోట్స్ ఉన్నాయండి, మీ దగ్గర 10 నోట్లు ఉన్నాయి, ఎంత అమౌంట్ వస్తుందండి? ఏం చెప్తారు? 10 × 200 2000 అంటారు. అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న నోట్ల విలువ ఇంటూ నోట్ల సంఖ్య, అంతే కదా. నోటు విలువ నోట్ల సంఖ్య, ఇదిగో ఒక్కొక్క నోటు విలువ 50 రూపాయలు, నోట్ల సంఖ్య 5p, 50 × 5p అలా అనమాట. 10 × 4 40 పార్ట్స్. సో టోటల్ యాడ్ చేయండి, 470 పార్ట్స్. ఇది మనకి ఎంత డబ్బుకి ఈక్వల్ అవుతుందన్నారు? 2350కి ఈక్వల్ అవుతుందన్నారు. దాని నుంచి 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత? 5 అయినా. సో టోటల్ ఎన్ని నోట్లు ఉన్నాయంటే 5 పార్ట్స్ ఒకటి, 9 పార్ట్స్ ఒకటి, 4 పార్ట్స్. సో టోటల్ ఎంత అవుతుంది? 18 పార్ట్స్. సో అమౌంట్ 18 × 5 దట్ ఈక్వల్ టు 90. సారీ, అమౌంట్ అంటే నెంబర్ ఆఫ్ నోట్స్. సో ఆన్సర్ 90. ఓకేనా స్టూడెంట్స్? ఇది మనకి జనవరి 27, 2019 డిఎస్సిఎస్ జీటీలో జరిగిన సెషన్ 1లో జరిగిన ఎగ్జామ్లోని మ్యాథ్స్ క్వశ్చన్కి సంబంధించిన కొన్ని బిట్స్ యొక్క వివరణ. ఓకేనా? ఇది స్టార్టింగ్ పార్ట్ అండి. సో మీకు టైం ఎక్కువ మీకు వేస్ట్ చేయకుండా కొన్ని బిట్స్గా చూపించాను. సో పూర్తిగా ఇవి నేర్చుకోండి. ఈలోగా మరలా నెక్స్ట్ పార్ట్ నేను పెట్టడం జరుగుతుంది. ఓకే? సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఎవరికైనా లైవ్ క్లాసెస్ లాంటివి కావాలనుకుంటే కనుక ఓకే, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంది, అందులో వచ్చి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.